గుమగుమలాడే అల్లం పచ్చడి అండి. చాలా చాలా రుచిగా ఉంది. ఎప్పుడైనా బాటిల్ ఫిలప్ చేసినప్పుడు ఈ మాత్రం గ్యాప్ ఉంచుకోవాలి. ఎయిర్ ఉండకుండా మొత్తం అంతా ఒకసారి ప్రెస్ చేసుకుంటే మీకు మొత్తం లెవెల్ అవుతుంది. సో మీరు కూడా ఈ టేస్టీ అల్లం పచ్చడిని తయారు చేయండి. మొత్తం ఇలా మధ్యలో ఇలా గ్యాప్ రాకుండా చూసుకోవాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టేస్టీ టేల్స్. దిస్ ఇస్ ఝాన్సీ. చూడండి, ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను గుమగుమలాడే అల్లం పచ్చడి అండి. ఇక ఉప్మా తిన్నా, పెసరట్టు తిన్నా ఈ అల్లం పచ్చడితో తింటే మత్తిపోతుందండి, అంత బాగుంటుంది. బయట వస్తే కనుక ఇది ఈజీగా ఒక 8 months వరకు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెడితే 1 year వరకు కలర్ మారకుండా నీట్గా ఇలాగే ఉంటుందండి. సో ఇంత టేస్టీ అల్లం పచ్చడిని ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఇచ్చాను, చూడండి. వెల్కమ్ టు టేస్టీ టేల్స్. దిస్ ఇస్ ఝాన్సీ. అల్లాన్ని చక్కగా కడిగిసుకున్నాను. నీట్గా ఫ్రెష్గా ఉండే అల్లం ఉండాలి. అల్లాన్ని ఇలా తొక్క తీసుకున్నాం. ఇలా మొత్తం తొక్క తీసుకోవాలి. ఈజీగానే వచ్చేస్తుంది. ఫ్రెష్ అల్లం అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇవన్నీ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా పీస్ కట్ చేసుకుంటే మనకి మిక్సీలో గ్రైండర్లో నలిగేటట్టు అలాగే ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. ఈ అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ బాడీస్ ఉంటాయండి. మన బాడీలో ఉన్న వాపు అది లేదా వాతం అని కూడా దాన్ని తగ్గిస్తుంది. ఇడ్లీ దోశ చేసేటప్పుడు మనకు చట్నీ లేదనుకోండి, అప్పుడు ఈ అల్లం చట్నీలో కొంచెం వేడి నీళ్ళు కలిపామనుకోండి, కొంచెం చట్నీ రెడీ అయిపోతుందండి. ఎంత బాగుంటుందో అల్లం చట్నీ. పెసరట్లతో అల్లం చట్నీ సూపర్ కాంబినేషన్ అన్నమాట. చూడండి, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అల్లం ముక్కలు ఈ కప్తో తీసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1 tablespoon ఆవాలు, అలాగే హాఫ్ కప్కి కొంచెం ఎక్కువ ఉప్పు తీసుకున్నాను. దీనికంటే ఎక్కువ మనం కారప్పొడి తీసుకోవాలి. అలాగే బెల్లం తీసుకున్నాను. బెల్లం మనం కట్ చేసాక ఈ కప్పుతో కప్పుడు అవ్వాలి. అలాగే చింతపండు, కారం, వెల్లుల్లి పోపు కోసం. చూడండి, కారప్పొడి ఇదిగోండి, పచ్చళ్ళ కారం ఇది. అలాగే ఆయిల్ ఏమో గ్రౌండ్ నట్ ఆయిల్. అయితే మనం అల్లాన్ని కొలుసుకున్నామో అదే కప్పుతో నేను చింతపండు తీసుకున్నాను. ఇదే క్వాంటిటీ అండి. చక్కగా క్లీన్ చేసి ఆ తర్వాత మంచినీళ్ళతో వేసుకున్నాను. క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిలో వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ ఎంత యాడ్ చేయాలనేది డౌట్ ఉంటుంది కదా. పులిహోర పేస్ట్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ వేయం కదా, అలాగే వేసుకోవాలండి. మొత్తం కట్ చేద్దాం. కప్పుతో కప్పుడు అయిందండి. బెల్లం రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. సేమ్ కప్తోనే మనం ఆయిల్ వేసుకోవాలి. అల్లం ముక్కలు ఎంత ఉన్నాయో అంతే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడెక్కింది. బెల్లం, చింతపండు, అలాగే అల్లం, అలాగే ఆయిల్ ఈక్వల్ ఉండాలి. ఇక అల్లం ముక్కలు వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలండి. తగ్గించుకోండి, ఫ్లేమ్ తగ్గించుకొని అప్పుడు వేసుకోండి. పైకి తుల్లే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకొని వేయాలి. 2 సార్లు లాగా ఫ్రై చేసుకోండి. ఒకేసారి ఎక్కువ వేస్తే బాగా ఫ్రై అవ్వకుండా అసలు ఇది అంత బాగా ఫ్రై టైం పట్టేస్తుంది. వేరుశనగ నూనె కాబట్టి ఇలా కొంచెం నొరగొస్తుంది. ఫ్లేమ్ చాలా తక్కువ పెట్టాను. మనం దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం. చింతపండు ఉడికిస్తే పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇక 2 చూసుకొని కాసేపు ఆగాక మిగతా పోపులో వేసుకోవడానికి మాత్రం ఇది. పోపులో మీకు ఇంకో 5 minutes చాలండి. అంటే ఈ చివరిలో గోల్డ్ కలర్లోకి రావాలి. చక్కగా చింతపండు ఉడిపోయింది చూసారా. చింతపండు అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకుందాం. ఈ ఆయిల్ని చల్లారనిద్దాం. చూడండి, చక్కగా తీసి పక్కన పెట్టుకుందాం. చల్లారాలి ముక్కలన్నీ. సో ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం. అలాగే చింతపండు పేస్ట్ కూడా చల్లార్చుకుందాం. వేడెక్కిన తర్వాత ఫస్ట్ ఆవాలు యాడ్ చేసుకుందాం. జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం. ఇవి ఇంకా చిట్పట్లు ఆడుతున్నప్పుడు మెంతులు కూడా యాడ్ చేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి, ఆవాలు ఎలా ఇప్పుడప్పుడే డ్యాన్స్ చేస్తున్నాయి. ఇలా చక్కగా ఫ్రై చేసుకోండి. మంచి స్మెల్ రావాలి ఉండాలి. అలాగే చూడండి, ఆయిల్ కూడా చల్లారుతుంది. ఇంక ఇది కూడా ఆపేసి చల్లారికి మాత్రమే మిక్సీ చేద్దాం. ఫ్లేమ్ ఆఫ్ చేస్తాను. చాలా బాగా చల్లారిపోయాయి. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం.
వేడెక్కుంటుంది కాబట్టి మనం చల్లార్చుకోవాలి. ఇది మంచి స్మెల్ వస్తుంది అప్పుడే. మనం ఈ చింతపండుని కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. బికాజ్ చింతపండులో ఏమాత్రం వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా పోకపోతే నిల్వ ఉండదు కాబట్టి చింతపండుని ఫ్రై చేసుకుందాం. మనం తీసుకున్న ఉడకబెట్టి చల్లార్చుకున్న చింతపండు ఇది. ఇప్పుడు దీన్ని కొంచెం మిక్సీ చేసుకొని ఆ తర్వాత మనం ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. ఇప్పుడు దీన్ని మిక్సీ చేద్దాం. చింతపండు పేస్ట్ ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఆయిల్లోకి యాడ్ చేద్దాం. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అడుగు పట్టేస్తుంది, అది చూసుకోవాలి మీరు. ఎంత బాగా ఫ్రై అయ్యేది చూసారా. ఇందులో వాటర్ కంటెంట్ ఉంటే కనుక మళ్ళీ మీకు పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నిల్వ ఉండదు. అందుకే మీరు ఫ్రై చేసినప్పుడే జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం యాడ్ చేసుకుందాం. అంతా మిక్సీ చేసుకొని వస్తాం. ఫైనలీ అల్లం పేస్ట్ ఇలా రెడీ అయింది. ఇప్పుడు చింతపండు ఆయిల్ అంతా పీల్చుకోవాలి. అలాగే మన కలర్ కూడా మారకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా మనం కలుపుకోవాలి. అప్పుడు ఆయిల్ అండ్ ఈ ముద్ద సెపరేట్ అవ్వాలి. సెపరేట్ అయితే ఇంకా మన పేస్ట్ రెడీ అన్నట్టు. బౌల్ తీసుకుందాం. ఒకసారి శుభ్రంగా తుడుచుకుందాం. మొత్తం అల్లం పేస్ట్ వేసుకుందాం. అయిపోయింది. ఇది మనం తీసుకున్న అల్లం. చూడండి, క్వాంటిటీ ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్కువైందా తక్కువైందా మనకు అర్థమైపోతుంది. దీనికి సరిపోయినట్టు ఈక్వల్గా ఉంటే చాలు. సో ఇప్పుడు మనం కొంచెం కొంచెం బెల్లాన్ని వేసుకుందాం. చూడండి బెల్లం ఎలా వచ్చిందో. ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకుందాం. పావు కప్పు సాల్ట్ అనమాట చేస్తాం. మొత్తం టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందుకే నేను ఇక్కడ పింక్ సాల్ట్ తీసుకున్నా. అలాగే కొన్ని వెల్లుల్లి ఇలా వేసిద్దాం, కొన్ని పోపులో వేద్దాం. అలాగే మన పొడి ఉంది కదా, అది కూడా వేసుకుందాం. కారం కూడా అడ్జస్ట్ చేసుకుందాం. ఫుల్ కప్ ఆఫ్ కారం వేసుకున్నాం. తక్కువ వేసుకోండి. ఇప్పుడు చింతపండు కూడా తీసుకుందాం. సో దీన్ని ఇప్పుడు యాడ్ చేసుకో. మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాం. బెల్లమే కొంచెం స్టిక్కీగా ఉంది. చూడండి 1 కిలో అయిపోయింది. 1/2 కిలో అల్లం తీసుకున్నాం మనం. అప్రాక్సిమేట్లీ 1 కిలో పచ్చడి అయిపోయింది. మొత్తం అంత కింద మీద కలుపుకోవాలి. తర్వాత పోపు పెట్టుకుందాం. ఇది పక్కన పెట్టి మనం పోపు పెట్టుకుందాం. ఆవాలు 1 టీ స్పూన్, ఆవాలు, శనగపప్పు 1/2 టీ స్పూన్, ఇంగువ చూడండి ఇది చిన్న పీస్ వేసాను అంతే. ఇందులో వేసుకో. ఒక 5 నుంచి 6 ఎండుమిరపకాయలు వేసుకున్నాం. వేగాక చల్లారాలి. మళ్ళీ వెల్లుల్లిపాయలన్నీ గోల్డెన్ కలర్కి వచ్చేస్తే ఆవాలు మన పచ్చెనపప్పు కూడా గోల్డ్ కలర్లో ఇలా వచ్చేయాలి. పచ్చి ఉండకూడదు అసలు. సో ఇప్పుడు నేను ఫ్లేమ్ ఆఫ్ చేస్తాను ఆల్రెడీ. ఇది చల్లారనిద్దాం. బాగా కలుపుకున్నాను. కలుపుకొని ఇప్పుడు మన పోపు చల్లారింది, అది కూడా యాడ్ చేసుకుందాం. అంతా ఒకసారి కలుపుకుందాం. కింద మీద మొత్తం అన్ని వైపులా చక్కగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇది కరుగుద్ది, మొత్తం బెల్లం కరుగుద్ది. అలాగే మన అల్లం నుంచి కొంచెం వాటర్ వస్తాయి. అప్పుడు మంచి టెక్స్చర్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడే కరెక్ట్గా మనం ఉప్పు చూసుకోవాలి. ఉప్పు ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ యాడ్ చేయలేము. ఒకసారి చూసుకుందాం. అంత కలిపాక ఒకసారి చూసుకుందాం. చూడండి గుమగుమలాడే అల్లం పచ్చడి అండి. ఎంత బాగుందో అసలు. స్మెల్ భలే బాగుంది. ఒక 2 days ఈ బౌల్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటుండండి. తర్వాత జార్లో దీన్ని వేసుకోవాలి. ఉప్పు అంత కరెక్ట్గా సరిపోయిందండి. చూడండి ఎంత మంచి టెక్స్చర్ వచ్చిందో. మనం బాటిల్లోకి వేసుకుందాం. కంప్లీట్ రెసిపీ కోసం డిస్క్రిప్షన్ని ఒకసారి చెక్ చేయండి.
మొత్తం ఇంగ్రీడియంట్స్ అండ్ తయారీ విధానం అంతా కూడా ఇంగ్లీష్‌లో అండ్ తెలుగులో ఉంటుంది. సో, మరి ఈ పచ్చడి మీకు నచ్చింది కదా! సో, ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సీ యూ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ బై బై. టేక్ కేర్. థాంక్ యూ ఫర్ వాచింగ్.